హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఓజీ లీక్ ట్రైల్ ఈవెంట్లో ఈ ట్రైలర్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో అందరికి వచ్చిన అభిమానులందరికీ కూడా ఈ ట్రైలర్ అయితే చూపించడం జరిగింది. సో ఈ ట్రైలర్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే లీక్ అవ్వడం జరిగింది. సో అఫీషియల్గా ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయనప్పటికీ కూడా ఓజీ ట్రైలర్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. ఈ ట్రైలర్లో సత్యదాదా మన ప్రకాష్ రాజ్ గారి ఎంట్రీ కానివ్వండి, అర్జున్ దాస్ ఎంట్రీ కానివ్వండి, అండ్ అలాగే ఇమ్రాన్ హాష్మీ ఎంట్రీ కానివ్వండి, మెయిన్గా ఇక మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఈ ట్రైలర్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పడ్డ ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అని చెప్పొచ్చు. అసలు మాటలు కూడా రావట్లేదు, ఆ రేంజ్లో ఎలివేషన్స్ అయితే ఉన్నాయి. ట్రైలర్ మొత్తం కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. నిజంగా ఓజీ ట్రైలర్ అయితే ఆల్మోస్ట్ 2 నిమిషాల 32 సెకండ్లు అయితే లీక్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ట్రైలర్ మొత్తం కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఎంపోరియానే ఉంది. మొత్తం ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఫుల్ ఫైర్లో ఉంది ట్రైలర్ అయితే. మన సుజిత్ గారు అయితే నెక్స్ట్ లెవెల్లో తన స్క్రీన్ ప్లే కానివ్వండి, తన డైలాగ్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో పెళ్ళని చెప్పొచ్చు. మెయిన్గా ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ అయితే వన్ ఆఫ్ ద హైలైట్గా అయితే నిలబడే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. సో మళ్ళీ ముంబై వస్తున్నా అనే డైలాగ్ కానివ్వండి, అండ్ అలాగే ఓజస్ గంభీర నా కొడకల్లారా అని చెప్పి మన పోషా పవన్ కళ్యాణ్ గారు లాస్ట్లో చెప్పే డైలాగ్ కానివ్వండి, గన్స్తో తను ఆడుకుని ఒక రేంజ్లో అయితే ఆడుకుంటున్నారు గన్స్తో. సో లాస్ట్ 15 to 20 సెకండ్స్ అయితే నిజంగా చెప్తున్నా లిటరల్లీ గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. లిటరల్లీ ఎంట్రీకలు నిలబడతాయి, ఆ రేంజ్లో ఉంది. ఒక ఫైర్లో అయితే ఉన్నారు మన పోషా పవన్ కళ్యాణ్ గారు అయితే. లాస్ట్ ఒక 30 సెకండ్స్ మాత్రం పీక్స్ అని చెప్పొచ్చు ట్రైలర్ మొత్తంలో. ఇక చూసుకుంటే మన పోషా పవన్ కళ్యాణ్ లుక్స్ కానివ్వండి, ఆయన స్వాగ్ కానివ్వండి, ఆయన ఎలివేషన్స్ కానివ్వండి ఒక రేంజ్లో పడ్డాయని చెప్పొచ్చు. ఈ సినిమాలో అర్జున్ దాస్ కూడా ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ దక్కింది. అండ్ అలాగే మన ప్రకాష్ రాజ్ గారు సత్యదాదా అనే క్యారెక్టర్లో అయితే నటిస్తున్నారు. సో ఆయన కూడా మంచి రోలే దక్కిందని నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్. ఇక పోతే ఇమ్రాన్ హాష్మీ కూడా గట్టి రోలే కనిపిస్తుంది ఈ సినిమాలో. సో వీళ్ళిద్దరూ ఒకళ్ళని మించి ఇంకొకళ్ళు తెలబడే అంశాలు అయితే గట్టిగా ఉన్నాయి సినిమాలో. మన సుజిత్ గారు ఏం ప్లాన్ చేశారో కానీ ఒక రేంజ్లో ట్రైలర్ అయితే కట్ చేశారు. రేపు సినిమా కూడా అదే రేంజ్లో ఉంటే మాత్రం ఎవ్వరి వల్ల కాదు సినిమాని అయితే. ఇక మన మ్యూజిక్ ఎస్ఎస్ తమన్ గారి గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే నిజంగా ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చంపేశారని చెప్పొచ్చు. మెయిన్గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నప్పుడు పడ్డ బీజిఎం అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. సో ఎక్కడ కూడా తగ్గలేదు బీజిఎం అయితే. వెళ్ళే కొద్ది కూడా హైని పెంచుకుంటూనే వెళ్ళింది ట్రైలర్ మొత్తం కూడా. సో ఇది ఫ్రెండ్స్ ట్రైలర్ అయితే లీక్డ్ ట్రైలర్ ఇది నేను కూడా చెప్పింది నిజంగా చెప్తున్నాను. సత్యదాదా మన ప్రకాష్ రాజ్ గారి ఎంట్రీ ఫస్ట్లో ఉంటుంది, అండ్ అలాగే అర్జున్ దాస్ ఎంట్రీ, అండ్ అలాగే ఇటు ఇమ్రాన్ హాష్మీ ఎంట్రీ కానివ్వండి. ఇక పోతే మన పోషా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అయితే ఆల్మోస్ట్ 130 సెకండ్స్ తర్వాత అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ లాస్ట్ 1 మినిట్ మాత్రమే మన పోషా పవన్ కళ్యాణ్ గారు అయితే కనిపిస్తారు. అది కూడా పూర్తిగా అక్కడ కనిపించలేదు. మెయిన్గా ఈ ట్రైలర్ మొత్తంలో ఆయన్ని ఎలివేషన్ షార్ట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇక మొత్తం మీద చూసుకుంటే షార్ట్స్ ప్రతి ఒక్కటి కూడా హైలైట్గా ఉంది, దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఇక మన సుజిత్ గారి డైరెక్షన్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి మనం వంక పెట్టడానికి లేదు. సో సినిమా సెప్టెంబర్ 25వ తారీఖున వరల్డ్ వైడ్గా ఒక విధ్వంసాన్ని సృష్టించడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. సో ఒకవేళ లీక్ ట్రైలర్ మీరు కూడా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. సో ట్రైలర్ అయితే ఈరోజు రిలీజ్ అవ్వడం కష్టంగానే కనిపిస్తుంది. మేబీ రేపు మార్నింగ్ రిలీజ్ చేయొచ్చు నాకు తెలిసి. సో ఫుల్ ట్రైలర్ హెచ్డి ట్రైలర్ రేపైతే వస్తుంది. సో ఫుల్ ట్రైలర్ రిలీజ్ వచ్చిన తర్వాత మనం రియాక్షన్ వీడియోతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. సో ఇది ట్రైలర్ మాత్రం అసలు మిస్ అవ్వదు, సినిమాను కూడా ఎప్పుడు మిస్ అవ్వకూడదు. దయచేసి థియేటర్లో ఎక్స్ప్లెయిన్ చేయండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా. సో నాకైతే ట్రైలర్ అయితే పిచ్చిగా నచ్చింది ఫ్రెండ్స్. సో నేను మాట్లాడేది లీక్ ట్రైలర్ గురించే. సో ఈవెంట్లో ట్రైలర్ అయితే టెలికాస్ట్ చేయడం జరిగింది. సో ఆ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సో అభిమానులు ఆ ట్రైలర్ని తీసి సోషల్ మీడియా వేదికగా అయితే పెట్టడం జరిగింది. సో ఈ ట్రైలర్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. అసలు లాస్ట్లో ఒక 30 సెకండ్స్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గన్స్తో ఒక రేంజ్లో ఆడుకున్నారు. ఓజస్ గంభీర నా కొడకల్లారా అని చెప్పిన డైలాగ్ అయితే నిజంగా గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఇక పోతే ముంబైకి వస్తున్నా అనే డైలాగ్ కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. కారులో దిగి ఒక చేతితో కత్తి ఒక చేతితో షూట్ కేస్ పట్టుకొని వస్తున్న షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ పీక్స్ అని చెప్పొచ్చు. అసలు రక్తపాతంతో కత్తుల్ని పట్టుకొని రక్తపాతంతో ఉన్నారు ఫ్రెండ్స్. నిజంగా పిచ్చెక్కిపోతుంది మన పోషా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ చూసి అయితే. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ అని చెప్పొచ్చు, దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. సో ఇది ఫ్రెండ్స్, రేపు పూర్తి ట్రైలర్ వచ్చిన తర్వాత రియాక్షన్ వీడియోతో మీ ముందుకు వస్తాను. పూర్తి రివ్యూతో డెప్త్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అండ్ బై బై, శివసేన గారు, థ్యాంక్ యూ.